అందరికీ నమస్కారం. ఈటీవీ ప్రేక్షకులకు కార్తీక మాస శుభాకాంక్షలు. ఈటీవీ ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి విచ్చేసినటువంటి విజయవాడ ఆడపడుచులందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రాచీన కాలానికైనా ఆధునిక కాలానికైనా విజయాల వేదిక ఈ విజయవాడ. పాండవ మధ్యముడు అర్జునుడు తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రం పొందిన కొండ ఇంద్రకీలాద్రి ఈ నగరాన్నే ఉంది. బిరబిరా ప్రవహించే కృష్ణా నది బెజవాడ కనకదుర్గ కొండకు వడ్డానములా అలంకరింపబడ్డ ప్రదేశం. ఎన్నో విద్యాలయాలకు ఆలవాలమైన విజయవాడ విద్యలవాడ అనిపించుకుంది. నవ్యాంధ్రుల నవరాజధాని అమరావతికి విజయవాడ ఓ ఆభరణంగా వెలుగొందు నగరం ఇది. ఈ విజయాలపురి విజయవాడలో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ మీ అందరి చేత కార్తీక దీపారాధన చేయించబోతుంది. మీ అందరి ప్రోద్బలంతో ఈ కార్తీక దీపారాధన విజయవంతం కావాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు అర్నా హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పించు కార్తీక దీపోత్సవం పవర్డ్ బై సదరన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్, 7 డేస్ సురక్ష హాస్పిటల్స్, గోపురం పసుపు మరియు కుంకుమ. సహ సమర్పకులు సెంటినీ హాస్పిటల్స్, మోక్ష హోమ్ అప్లయన్స్, ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ వర్క్స్, గోదావరి పొలిమర్స్ ప్రైవేట్ లిమిటెడ్, మంత్రముగ్ధ వెడ్డింగ్ స్టూడియో, ఏవిఎస్ హోటల్స్, స్వీట్ మ్యాగజిన్ గ్రూప్, స్టార్ హాస్పిటల్స్, లేపాక్షి రైస్ బ్రాండ్, లక్ష్మీ వక్కపొడి, సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, డివోషనల్ పార్ట్నర్ ఏఎస్ బ్రాండ్ పూజా నువ్వుల నూనె, అపర్ణ జ్యూటెన్ పూజా స్టోర్స్. హాస్పిటాలిటీ పార్ట్నర్స్ ఫార్చ్యూన్ మురళీ పార్క్, మయూరి క్యాటరర్స్, బెవరేజ్ పార్ట్నర్ ఓవియో బోటల్ మినరల్ వాటర్. ముందుగా విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం వేద పాఠశాల విద్యార్థులు తమ వేదఘోషతో ఈ ప్రాంతానంతటినీ పునీతం చేయబోతున్నారు. ఆ వేదఘోషతో మనందరం కూడా ఆత్మ ప్రక్షాళితులమవుదాం. హరి ఓం రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముదతే నమః. యాత ఇషు శివతమా శివం బభూవతే ధనుః. శివాశరవ్యా యాతవతయానో రుద్రమృడయా. యాతే రుద్రశివా తనూరఘోరా పాపకాశినీ. తయా నస్తనువాశంతమయా గిరిశంతాభిచాకశీః. యామిషం గిరిశంత హస్తే బిభర్ష్యస్తవే. శివాంగిరిత్రతాం కురు మాహి పుంసీః పురుషం జగతో. శివేన వచసా త్వా గిరిశాచ్ఛావదామసి. యథా నః సర్వమిజ్జగదయష్మకుం సుమనా అసతో. అధ్యవోచదధిభక్తా ప్రథమో దైవ్యోభిషకో. అహేగుశ్చ సర్వాన్ జంభయన్ సర్వాశ్చ యాతు ధాన్యః. అథో యస్తామ్రో అరుణ ఉత బభ్రుస్సు మంగళః. ఏ చేమాగుం రుద్రా అభితో దిక్షుశ్రితాః సహస్రశో వైశాఖం హేడ ఏమహే. అసౌ యో వసర్పతి నీలగ్రీవో విలోహితః. ఉతైనం గోపా అదృశన్నదృశన్నుదహార్యః. ఉదయనం విశ్వాభూతాని సదృష్టో మృడయాదినః. నమోऽस्तु నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే. అథో ఏ అస్య సత్వానోహం తేభ్యో కరన్ నమః. ప్రముంచ ధన్వనస్త్వముభయోరార్త్నియోర్జ్యా. యాశ్చ తే హస్త ఇషవః పరాతా భగవో వప. అవతత్యధనుస్త్వగుం సహస్రాక్షసతే శుధే. నిశీర్య శల్యానాం ముఖా శివో నః సుమనా భవ. విద్యంధనః కపర్దినో విశల్యోపానవాగుం ఉత. అనేషన్నస్యేష వ ఆభురస్య నిషంగతిః. యాతే హేతుర్మీఢుష్టమహస్తే బభూవతే ధనుః. తయాస్మాన్ విశ్వతస్త్వమయక్ష్మయా పరిభుజా. నమస్తే అస్త్రాయుధాయానాతతాయ ధృష్ణవే. ఉభాభ్యాముదతే నమో బాహుభ్యాం తవ ధన్వనే. పరితే ధన్వనో హేతిరస్మాన్ వృణక్త విశ్వతః. అథో య ఇషుధిస్తవారే అస్మన్నిధేహితం.
नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। नमो हिरण्यवाहवे सेनान्ये दिशां च पतये नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनां पतये नमो नमस्तस्पिञ्जराय द्विषीमते पथीनां पतये नमो नमो बभ्रुषाय विव्याधिनेन्नानां पतये नमो नमो हरिकेशायोपवीतिने पुष्टानां पतये नमो नमो भवस्य हेत्यै जगतां पतये नमो नमो रुद्राय तथाविने क्षेत्राणां पतये नमो नमः सूताय हन्त्याय वनानां नमो नमो रोहिताय स्थपतये वृक्षाणां पतये नमो नमो मन्त्रिणे वाणिजाय कक्षाणां पतये नमो नमो भवन्तये वारिवस्कृताय औषधीनां पतये नमो नमः उच्चैर्घोषाय क्रन्दयते पत्नीनां पतये नमो नमः कृत्सवीताय धावते सत्त्वानां पतये नमः। नमः सहमानाय निव्याधिन आव्याधिनीनां पतये नमो नमः ककुभाय निषङ्गिने स्तेनानां पतये नमो नमो निषङ्गिन इषुधिमते तस्कराणां पतये नमो नमो वञ्चते परिवञ्चते स्थायूनां पतये नमो नमो निचेरवे परिचरायारण्यानां पतये नमो नमः सृकाविभ्यो जिघागुंसद्भ्यो उष्णतां पतये नमो नमः सिमद्भ्यो नक्तञ्जरद्भ्यः प्रकृन्तानां पतये नमो नमः उष्णीषिणे गिरिचराय कुलुञ्चानां पतये नमो नमः बुद्भ्यो धन्वाविभ्यश्च ओ नमो नमः आतन्वानेभ्यः प्रतिदधानेभ्यश्च वो नमः चभ्यो विसृजद्भ्यश्च वो नमो नमः स्यद्भ्यो विद्यद्भ्यश्च वो नमो नमः शयानेभ्यश्च वो नमो नमः स्वपद्भ्यो जाग्रद्भ्यश्च वो नमो नमः तिष्ठद्भ्यो स्वभावदिभ्यश्च वो नमो नमः अश्वेभ्यश्वपदिभ्यश्च वो नमः नमः व्याधिनेभ्यो विविध्यन्तेभ्यश्च वो नमः नमो गणाभ्यस्तु गृहतेभ्यश्च वो नमो नमः गृत्सेभ्यो गृत्सपदिभ्यश्च वो नमो नमः व्रातेभ्यो व्रातपदिभ्यश्च वो नमो नमः गणेभ्यो गणपतिभ्यश्च वो नमो नमः विरूपेभ्यो विरूपेभ्यश्च वो नमो नमः महद्भ्यः क्षुल्लकेभ्यश्च वो नमो नमः रथेभ्यो रथेभ्यश्च वो नमो नमः रथेभ्यो रथपतिभ्यश्च वो नमो नमः सेनानिभ्यश्च वो नमो नमः क्षत्रुभ्यश्च सङ्ग्रहेतृभ्यश्च वो नमो नमस्तक्षभ्यो रथकारेभ्यश्च वो नमो नमः कुलालेभ्यः कर्मारेभ्यश्च वो नमो नमः पुञ्जिष्टेभ्यो निषादेभ्यश्च वो नमो नमः धम्मकृभ्यश्च वो नमो नमः मृगजिभ्यश्च वो नमो नमस्तेभ्यश्च वो नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम्। కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. నెమలి వాహనంపై రివ్వున దూసుకెళ్లే కుమారస్వామితో ఎలుకపై ఊరేగే వినాయకుడు పోటీపడి విజయుడై సకల గణాలకు అధిపతయ్యాడు. జగత్పితృలైన పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణం చేస్తే జగమంతా ప్రదక్షిణం చేసినంత పుణ్యఫలమని భావించి అలా చేశాడు మూషిక వాహనుడు. విఘ్నేశ్వరునికే కాదు జగమంతటి జనాలకు జగత్పితృలైన శివపార్వతులకు ఇష్టమైన కార్తీక దీపారాధనకి ఎటువంటి విఘ్నులు కలగకుండా ఉండేందుకు ఆ విఘ్నేశ్వరుని ప్రార్థించుకుందాం. మన వైదిక నిర్వాహకులు శ్రీ చిర్రావూరి కృష్ణకిషోర్ శర్మ గారు గణపతి పూజ ప్రారంభిస్తారు. మనం కూడా ఆ గణపతిని మన మనోమందిరాన స్మరించుకుందాం. అందరూ భక్తిగా నమస్కారం చేసుకోండమ్మా. ఎప్పుడూ కూడా దేవతలకి నమస్కారం చేసేటప్పుడు రెండు చేతులు శిరస్సు పైన పెట్టి నమస్కారం చేసుకోవాలన్నమాట. కాబట్టి గణపతికి భక్తిగా నమస్కారం చేసుకుని ఓం గణేశాయ నమః అనుకోండి అందరూను. ఓం గణేశాయ నమః. మనకు ఆదౌ పూజ్యో గణాధిపః అని ఒక మాట చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. అంటే అందరికంటే మొట్టమొదటిగా పూజించదగినటువంటి వాడు, పూజించబడవలసినటువంటి వాడు గణపతి. కాబట్టి అటువంటి గణపతి యొక్క పూజను ఇక్కడ అత్యంత భక్తి శ్రద్ధలో నిర్వహించడం జరుగుతోంది. హరిద్ర గణపతిగా ఇక్కడ ఆవాహన చేశాం. మీరు కూడా
భక్తిగా నేను చెప్పేటటువంటి పనులన్నీ కూడా చేస్తూ ఉంటే సంపూర్ణమైనటువంటి గణపతి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందడంతో పాటుగా గణపతికి ఒక పేరుంది, విఘ్నకర్త విఘ్నహర్త. అంటే విఘ్నాలు కలిగించేది ఆయనే, విఘ్నాల్ని తొలగించేది ఆయనే. మన పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపము చేత మనకు కలిగేటటువంటి విఘ్నాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పెద్ద పెద్ద విఘ్నాలని చిన్న చిన్న విఘ్నాలుగా మనకి కలిగించి మళ్ళీ విఘ్నహర్త అంటే ఆ విఘ్నాల్ని తొలగించేటటువంటి గజముఖ వరదుడిగా మనల్ని అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి కార్యక్రమాన్ని మనం గణపతి పూజతో మొదలు పెడదాం. మీకు ఇచ్చినటువంటి నీళ్లు ఉన్నాయి చూసారా, చక్కగా చేత్తో అలా ముట్టుకొని 2 కళ్ళు తుడుచుకోండమ్మా. నేత్రాచమనం కృత్వా ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమాధోక్షిజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరయే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. హరి ఓం. యస్య వో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళాః తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననం అహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. అలా అందరూ కూడా ముక్కు పట్టుకుని ప్రణవం చేసుకోండి. ఓం భూః, ఓం భువః, ఓం శుభః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓమాపోద్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోం మమ అనుకు నమస్కారం చేసుకోండి అందరూను. ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్యప్రదేశే కృష్ణా గోదావర్యోః మధ్యప్రదేశే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణాం మధ్యే విశేషతః శ్రీ మన్మథనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీకమాసే కృష్ణపక్షే ప్రతిపత్తిథౌ వాసరః. వాసరస్తు గురువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణయే వంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్రః. అందరూ కూడా అంటే టీవీ సెట్ల ముందు కూర్చుని ఈ యొక్క కార్యక్రమాన్ని తొలగిస్తున్నటువంటి వాళ్ళందరూ, ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా మమ అనుకోండి. మీ గోత్రం చెప్పుకోండి అమ్మా. గోత్రస్య మీ మగవాళ్ళ పేర్లు చెప్పుకోండి. నామధేయస్య ధర్మపత్ని సమేతస్య మీ పేర్లు చెప్పుకోండి. సహ కుటుంబస్య మీ పిల్లల పేర్లు చెప్పుకోండి. సహ కుటుంబస్య నమస్కారం చేసుకుని చెప్పండి. మమ క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం సంపూర్ణ కార్తీక మాస స్నాన దాన జప పూజ అభిషేచన ఆరాధన వ్రత ఫలిత సిద్ధ్యర్థం కార్తీక మాసే ప్రతిపత్తిథౌ సాయం సమయే ప్రదోషకాలే సామూహిక కార్తీక దీపారాధనం అహం అద్య కరిష్యే. కాసి నీళ్లు ముట్టుకోండమ్మా. ఆదౌ కలశారాధనంచ కరిష్యే. కలశే గంధకుంకుమేన అలంకృత్య కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థౌ బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః. అందరూ భక్తిగా నమస్కారం చేసుకుంటూ ఉండండి. ఓం గణేశాయ నమః ధ్యాయామి. ఓం గణేశాయ నమః ఆవాహయామి. ఓం గణేశాయ నమః ఆసనార్థం అక్షతాన్ సమర్పయామి. ఓం గణేశాయ నమః పాదయోః పాద్యం సమర్పయామి. ఓం గణేశాయ నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఓం గణేశాయ నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. ఔపచారిక స్నానం సమర్పయామి.
ఓం గణేశాయ నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. ఓం గణేశాయ నమః వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి. ఓం గణేశాయ నమః యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి. దివ్యశ్రీ చందనం సమర్పయామి. అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. పుష్పాక్షతైః పూజయామి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. పాలచంద్రాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం భేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. సర్వసిద్ధిప్రదాయకాయ కుమారగురవేణం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. నానావిధ పరిమళ పత్రపూజాన్ సమర్పయామి. ధూపమాఘ్రపయామి. దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నివేదనం సమర్పయామి. ఓం ప్రోక్ష్యాపరిషించాపరిషించతి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. అవసరార్థం కాశ్మీరఫలాన్ సహిత కదళీఫలాన్ని నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. సమాన స్వబ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్య ఉదకపానీయం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. ఉద్ధాచమనీయం సమర్పయామి. తాంబూలార్థం అక్షతాన్ సమర్పయామి. నీరాజనం దర్శయామి. వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. అందరూ లంపలు వేసుకోండమ్మా. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్ప 3 మొట్టికాయలు వేసుకోండి. అలాగే కూర్చుని 3 గుంజీలు తీయండి. గణపతికి గుంజీలు అంటే మహా ఇష్టం. అందరూ భక్తిగా నమస్కారం చేసుకోండి. ఆత్మరక్ష నమస్కారాన్ని సమర్పయామి. సంస్థరాజోపచార భక్త్యోపచార శక్త్యోపచార పూజాం సమర్పయామి. జై బోలో గణేశ మహారాజకి. జై బోలో గణేశ మహారాజకి. కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణో విష్ణోశ్చ హృదయం శివ. కార్తీక మాసం అంటే ఈ శివకేశవులిద్దరిది అని చెప్పటానికి ఇదొక్కటే చాలండి. శివకేశవుల అభేదం ఎంత అమోఘమైందో మోహిని అవతారం చూస్తే చాలు. హరిహర సుతుడైన అయ్యప్ప ముఖారవిందాన్ని దర్శిస్తే చాలు. అందుకే ఈ కార్తీక దీపారాధన సందర్భంగా శంకర నారాయణులలో ఏ ఒక్కరిని స్తుతించినా ఆ రెండో భగవానుడు చాలా సంతోషిస్తాడట. ఈ కార్తీక దీపోత్సవ వైదిక నిర్వాహకులు మన సభా సామ్రాట్ శ్రీ చిర్రావూరి కృష్ణ కిషోర్ శర్మ గారు విష్ణు అష్టోత్తరాన్ని పఠిస్తారు. మనందరం కూడా ఆ అష్టోత్తరాన్ని విని ఆ శివకేశవుల అనుగ్రహం పొందుదాం. ఈ కార్తీక మాసంలో శివకేశవ సంబంధమైనటువంటి శక్తి సంబంధమైనటువంటి కార్యక్రమాలను ఎవరు నిర్వహిస్తారో వాళ్ళకి సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి మాసము ఈ యొక్క కార్తీక మాసం. ఈరోజు విష్ణు అష్టోత్తరం చదవడానికి ఒక గొప్ప విశేషం ఒకటి ఉందమ్మా. అదేమిటయ్యా అంటే, మనం మామూలుగా కార్తీక మాసంలో 2 దేవతల్ని పూజిస్తాం, శివుణ్ణి విష్ణుమూర్తిని. శివుణ్ణేమో కార్తీక త్రయంబకుడు అని పూజిస్తాం, విష్ణుమూర్తిని కార్తీక దామోదరుడు అని పూజిస్తాం అన్నమాట. దామోదరుడు అంటే మెడ నుండి మొదలుపెట్టి ఉదరము వరకు కూడా తులసిమాలను కలిగి ఉన్నటువంటి వాడు అని ఒక అర్థం. తల్లి చేత యశోదమ్మ చేత నడుముని కట్టబడి మచ్చబడినటువంటి వాడు అని ఒక అర్థం. అందులోనూ ప్రత్యేకించి ఈరోజు రోహిణీ నక్షత్రం. రోహిణీ నక్షత్రం అంటే యదువంశానికి అధిపతి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నక్షత్రం ఈరోజు ఉంది. అందుకని వారి యొక్క అనుగ్రహం కోసమని, మీ యొక్క వంశవృద్ధి కలగడం కోసమని, స్థితికారకుడైనటువంటి విష్ణు అనుగ్రహం మీకు కలగడం కోసమని 2 చేతులు పైకెత్తి ఓం నమో నారాయణాయ అని చెప్పండి అందరూ. ఓం నమో నారాయణాయ. మళ్ళీ ఓం నమో నారాయణాయ. చక్కగా మీరు ఓం నమో నారాయణ అనుకుంటూ ఉండండి. మన వేదిక మీద ఉన్నటువంటి కార్తీక దామోదరుడి వద్ద తులసి దళాలతో అక్కడ చక్కగా పూజ జరుగుతూ ఉంటుంది. అది చూసి ధరించండి అమ్మా. ఓం కృష్ణాయ నమః, ఓం నారాయణాయ నమః అనుకోండమ్మా మీరు. ఓం కేశవాయ నమః, ఓం కేశీశత్రవే నమః, ఓం సనాతనాయ నమః, ఓం సంసారయే నమః, ఓం ధేనుకారయే నమః, ఓం శిశుపాలరిపవే నమః, ఓం ప్రభవే నమః, ఓం యశోదానందనాయ నమః, ఓం సౌరయే నమః, ఓం పుండరీక నిభేక్షణాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం జగన్నాథాయ నమః, ఓం జగత్కర్త్రే నమః, ఓం జగప్రియాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం బలిధ్వంసినే నమః, ఓం వామనాయ నమః, ఓం అదితినందనాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం యదుకులశ్రేష్ఠాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం వసుప్రదాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం కైటభారయే నమః, ఓం మల్లజితే నమః, ఓం నరకాంతకాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం
శ్రీమతే నమః ఓం శ్రీపతయే నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం గోవిందాయ నమః ఓం వనమాలినే నమః ఓం ఋషికేశాయ నమః ఓం అఖిలార్థిగ్నే నమః ఓం నృసింహాయ నమః ఓం దైత్యశత్రవే నమః ఓం మత్స్యదేవాయ నమః ఓం జగన్మాయాయ నమః ఓం భూమిధారణే నమః ఓం మహాకూర్మాయ నమః ఓం వరాహాయ నమః ఓం పృథివీపతయే నమః ఓం వైకుంఠాయ నమః ఓం పీతవాసిసే నమః ఓం చక్రపాణయే నమః ఓం గదాధారాయ నమః ఓం శంఖభృతే నమః ఓం పరమాత్మయే నమః ఓం పద్మపాణయే నమః ఓం నందకినే నమః ఓం గరుడధ్వజాయ నమః ఓం చతుర్భుజాయ నమః ఓం మహాబుద్ధయే నమః ఓం మహాభుజాయ నమః ఓం మహోత్సవాయ నమః ఓం మహాతేజసే నమః ఓం మహాబాహుప్రియాయ నమః ఓం ప్రభవే నమః ఓం విశ్వక్సేనాయ నమః ఓం శార్గణే నమః ఓం పద్మనాభాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం తులసీవల్లభాయ నమః ఓం అపారాయ నమః ఓం పరేశాయ నమః ఓం పరమేశ్వరాయ నమః ఓం పరమక్లేశహారిణే నమః ఓం పరతంత్ర సుఖదాయ నమః ఓం పరస్మే నమః ఓం హృదయస్థాయ నమః ఓం అంబరస్థాయ నమః ఓం మచేయాయ నమః ఓం మోహదాయ నమః ఓం మోహనాశనాయ నమః ఓం సమస్తపాతకధ్వంసినే నమః ఓం మహాబలబలాంతకాయ నమః ఓం రుక్మిణీరమణాయ నమః ఓం రుక్మి ప్రతిజ్ఞా ఖండనాయ నమః ఓం మహతే నమః ఓం దామబద్ధాయ నమః ఓం క్లేశహారిణే నమః ఓం గోవర్ధనరాయ నమః ఓం హరయే నమః ఓం పూతనారయే నమః ఓం ముష్టికారయే నమః ఓం యమలార్జున భంజనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం విశ్వమూర్తయే నమః ఓం వ్యోమపాదాయ నమః ఓం సనాతనాయ నమః ఓం పరమాత్మనే నమః ఓం పరబ్రహ్మణే నమః ఓం ప్రణనార్తి వినాశకాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం మహామాయాయ నమః ఓం యోగవిదే నమః ఓం విష్ఠలశ్రవసే నమః ఓం శ్రీనథయే నమః ఓం శ్రీనివాసాయ నమః ఓం యజ్ఞభోక్త్రే నమః ఓం సుఖప్రదాయ నమః ఓం యజ్ఞేశ్వరాయ నమః ఓం రామనారయే నమః ఓం ప్రలంబఘ్నాయ నమః ఓం అక్షయాయ నమః ఓం అవ్యయాయ నమః ఓం శ్రీ విష్ణవే నమః ఓం శ్రీ విష్ణవే నమః శ్రీ విష్ణవే నమః అందరూ కూడా ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ. నారాయణుడి యొక్క అనుగ్రహం మీకు కలిగింది అంటే నారాయణుడి యొక్క ప్రియ సఖి అయినటువంటి మహాలక్ష్మి అనుగ్రహాన్ని మీరు పొందేసినట్టే. అందుగురించే చాలామంది మనలో చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లలో ఒక పొరపాటు ఏంటయ్యా అంటే, గురువుగారు నాకు విష్ణుమూర్తి అంటే చాలా ఇష్టం అండి, సంవత్సరానికి ఒకసారి తిరుపతి వెళ్ళొస్తూ ఉంటాను, శివుడు అంటే పెద్ద నాకు ఇష్టం ఉండదండి అనడం, లేదా శివుడు అంటే నాకు మహా ఇష్టం అండి విష్ణుమూర్తి అంటే నచ్చదండి ఏంటో అనడం. దీన్ని శాస్త్రం ఖండించింది. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు విష్ణు పురాణంలో నారదుడితో చెప్పినటువంటి ఒక గొప్ప రహస్యాన్ని మీకు చెప్తున్నాను, వినండి, చాలా జాగ్రత్తగా వినండమ్మా. మద్భక్తో శంకరద్వేషే మద్వేషీ శంకరప్రియ తావుభౌ నరకంయాంతే యావశ్చంద్రౌ దివాకర. నాయన నారద మహాముని, మద్భక్తో శంకరద్వేషే, నన్ను భక్తులుగా నా భక్తులుగా ఉండి శంకరుణ్ణి ద్వేషించిన, మద్వేషే శంకరప్రియ, నన్ను ద్వేషించి శివుడిని పూజించిన, తావుభౌ నరకం యాంతే, వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి నరకంలో వేసేయండి అయ్యా. ఎంతకాలం? యావశ్చంద్రౌ దివాకర, ఈ యొక్క భూమిలో సూర్యచంద్రులు ఎంతకాలం ఉంటారో అంతకాలం వాళ్ళు నరకంలోనే ఉంచండి అంతే. ఎందుకంటే శివదూషణ, విష్ణు దూషణ, దైవ దూషణ, దీన్ని మించినటువంటి ఘోర పాతకం మరొకటి లేదు. కాబట్టి ఎప్పుడూ కూడా తప్పనిసరిగా మనం చక్కగా ఈ విష్ణునామస్మరణ శివనామస్మరణ కలిసి చేయాలి. అందుకనే కార్తీక మాసంలో దామోదరుడి యొక్క అనుగ్రహం కలిగింది. కాబట్టి మరిన్ని కార్యక్రమాల్లోకి వెళ్లే ముందు మనం తర్వాత చేసే విజయవాడ నగరంలో చక్కగా చేస్తున్నారు. కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. జగానికంతటికి వెలుగు చిలుగులు ప్రసరింపచేసే పత్తి ఒత్తి కొసజ్వలనం దీపజ్యోతి. జగదంబిక కన్నుల నుంచి ప్రసరించే కరుణారస దృక్కులే వెలుగురేఖలు. వెలిగించిన దీపకాంతులు వెలుగులు విరజిమ్మడం అంటే సాక్షాత్తు ఆ మహాలక్ష్మి కంటి చూపులు అన్ని దిక్కులకు ప్రసరిస్తున్నట్లే. ఈ కార్తీక మాసంలో చేసే ఈ దీపారాధన విశిష్టత గురించి శ్రీ మల్లా ప్రకట శ్రీమన్నారాయణ గారు తమ ప్రవచనంలో వివరిస్తారు. దిక్కాలాద్యనవచ్చిన్న అనంత చిన్మాత్రమూర్తయే స్వానుభూత్యేకమానాయ నమశాంతాయ తేజసే. నామరూపాలకు అతీతంగా ఒకే ఒక అఖండ పరతత్వం తానై వివిధ నామరూపాలు ధరించి హరిహరులుగా సాక్షాత్కరిస్తున్న ఆ శాంతస్వరూపమైన తేజస్సుకు భక్తితో నమస్కరిస్తూ, ప్రభుత్వం ద్వారా ఏర్పాటైన దూరదర్శన్ తరువాత
స్వచ్ఛంద సంస్థల ద్వారా దృశ్య ప్రసార మాధ్యమంలో తొలి అడుగు వేసిన ఈటీవీ ఆహ్వానాన్ని పురస్కరించుకుని ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు, ప్రముఖులకు, ప్రజానాయకులకు, భక్తవరేణ్యులకు కార్తీక దీపోత్సవ శుభ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తూ, కార్తీక మాసంలో దీప ఆరాధనకు విశేషమైన ప్రాధాన్యం ఉన్నదని పెద్దలు సెలవిచ్చారు. అసలు ప్రతినిత్యము దీపారాధన చేస్తే కానీ దైవ ఆరాధనలో ముందుకు వెళ్ళే అవకాశం లేదన్న సంప్రదాయం ఉంది, మనకు తెలుసు. ఉద్దీప్యస్య అని ప్రారంభించి ముందుగా దీపాన్ని వెలిగించుకొని మాత్రమే ఏ కార్యక్రమమైనా మనం నిర్వహించుకోవాలి. అందున ఈ కార్తీక మాసం అగ్ని స్వరూపమైన కృత్తికా నక్షత్ర ప్రయుక్తమైన పూర్ణిమతో కూడి ఉన్నది. ఏ పూర్ణిమ నాడు చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసి ఉంటాడో, షోడశ కళా ప్రపూర్ణుడైన చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసి ఉన్న పూర్ణిమ ఏ మాసంలో ఉంటుందో దాన్ని కార్తీక మాసం అన్నారు. అగ్నిర్నః పాతు కృత్తికా, వేద వాంగ్మయం సాక్ష్యమిస్తున్నది. అగ్నిస్వరూపం కృత్తికా నక్షత్రం. ఈ కృత్తికా నక్షత్రానికి సంబంధించిన వాడే కార్తికేయుడు, అంటే కుమారస్వామి సుబ్రహ్మణ్యుడు. ఆయన పరమేశ్వరుడి పాల అగ్ని నేత్రం నుంచి వచ్చాడు. అందువల్ల అగ్నిస్వరూపుడుగా ఆ మహానుభావుడు ఆవిర్భవించాడు. అలా ఆవిర్భవించిన ఆ మహానుభావుడు ఏమి చేస్తున్నాడు అని ఆలోచిస్తే, తాను కుండలిని శక్తిగా ఉన్నాడు. ప్రతి ప్రాణి లోపల ప్రాణశక్తి స్వరూపంగా దాగి ఉన్న శక్తికి కుండలిని అని పేరు. ఆ కుండలిని ఎలా ఉంటుంది అంటే సార్ధత్రివలయాకారిణి సుప్త భుజంగాకార రూపా అని చెప్పారు. 3 చుట్టలు చుట్టుకొని 4వ చుట్ట సగం చుట్టుకొని తల లోపలికి పెట్టుకుని నిద్రపోతూ ఉన్న సర్ప ఆకారంలో ఉంటుంది. అందుకని సుబ్రహ్మణ్యుడిని సర్పరూపంలో ఆరాధించే విధానం ఉంది. సర్పము కుండలిని శక్తికి ప్రతీక అయితే ఆ సర్పాన్ని ఆభరణంగా చేసుకున్నవాడు పరమేశ్వరుడు. ఆ సర్పాన్ని తనకు చెయ్యగా అమర్చుకున్నవాడు శ్రీ మహావిష్ణువు. ఎవరైనా పాముని ఆభరణంగా వేసుకుంటారా? ఎవరైనా పాముని పక్కగా అమర్చుకుంటారా అంటే సర్పమును చూసి భయపడవలసిన అవసరం లేదు, అది కుండలిని శక్తి అనే ఒక అద్భుత సత్యాన్ని ఆవిష్కరిస్తున్నారు హరిహరులిద్దరూ కూడా. కాబట్టి కుండలిని శక్తికి చెందినవారే హరిహరులు, దైవము. మనలో కూడా ఆ కుండలిని శక్తియే ఉన్నది ప్రాణశక్తి రూపంలో అనే సత్యాన్ని మనం గుర్తించడానికి ఒక వెలుగు కావాలి. ఏదైనా ఒక వస్తువును మనం చూడాలంటే వెలుగు కావాలి. దాన్ని భౌతికమైన వెలుగు అంటాం. వస్తువులను చూచేందుకు ఉపయోగపడే వెలుగు భౌతికమైన వెలుగు. ఆ పైన 3 దశలలో ఇంకా వెలుగున్నది. ఆ వెలుగులకు ప్రతీక ఈనాడు కార్తీక మాసంలో మనం వెలిగించే దీపం. కార్తీక దీప ఆరాధనలో ఉన్న విశేషం అది. బృహద ఆరణ్యక ఉపనిషత్తులో జ్యోతిర్బ్రాహ్మణం అన్న పేరుతో ఒక అద్భుతమైన విశేషం ఉన్నది. ఆ విశేషం మొత్తాన్ని ఒకే ఒక శ్లోకంలో బంధించి జగద్గురువులైన ఆదిశంకరులు ఒక అద్భుతమైన మాట సెలవిచ్చారు. జనక మహారాజునకు యాజ్ఞవల్క్య మహర్షికి జరిగిన సంభాషణ రూపంగా ఉన్నది. జనక మహారాజునకు గురువైన యాజ్ఞవల్క్య మహర్షి ప్రశ్న వేస్తున్నాడు. మహారాజా, కిం జ్యోతిస్తవ భానుమానహని మే రాత్రౌ ప్రదీపాదికం స్యాదేవం రవిదీపదర్శన విధౌ కిం జ్యోతిరాఖ్యాహి మే చక్షుః తస్య నిమీలనాది సమయే కిం ధీః ధియో దర్శనే కిం తత్ర అహం అతో భవాన్ పరమకం జ్యోతిస్తదస్మి ప్రభో. మహారాజా, నీకు వెలుగు ఏమిటి అంటే ఏదైనా ఒక వస్తువు చీకటిలో ఉంటే మనకు కనిపించదు, దాని మీద వెలుగు ప్రసారం కావాలి. ఏ వెలుగు ప్రసారం అయితే నువ్వు చూస్తున్నావంటే పగటి వేళ సూర్యభగవానుడి వెలుగు, రాత్రివేళ చంద్రుడు, దీపాలు, నక్షత్రాలు వెలుగు అన్నాడు. బాగానే ఉందయ్యా. అయితే సూర్యుడిని చూస్తున్నావు, నువ్వు చంద్రుడిని చూస్తున్నావు కాబట్టే అవి వెలుగు అని చెబుతున్నావు. సూర్యుడిని దేంతో చూస్తున్నావు? ఏ వెలుగుతో సూర్యుడిని చూస్తున్నావు అని ప్రశ్న వేశాడు యాజ్ఞవల్క్య మహర్షి. జనక మహారాజు అన్నాడు, అదేమిటి గురువుగారు, నాకు కన్ను ఉంది కదా, కంటిలో ఒక వెలుగు ఉంది కదా, కంటిలోని వెలుగు ద్వారా చూడగలుగుతున్నాను. చాలా బాగుందయ్యా. అప్పుడప్పుడు నువ్వు కళ్ళు మూసుకుంటావు, రాత్రివేళ నిద్రపోతావు, మూసికొన్న కన్నుల లోపల కూడా నీకు కొన్ని దృశ్యాలు కనపడతాయి, కలగంటావు. మరి ఆ సమయంలో మూసికొన్న కన్నులకు నీకు ఒక దృశ్యం కనపడడానికి ఏ వెలుగు ఆధారము? గురువర్యా, నా బుద్ధి పనిచేస్తోంది కదా, ధీహి, దానివల్ల తెలుసుకోగలుగుతున్నాను. బాగున్నదయ్యా. బుద్ధి దేనివల్ల పనిచేస్తోంది? ధియో దర్శనే కిం,
బుద్ధి ఆధారంగా చూడగలుగుతున్నానని అంటున్నావు కదా, బుద్ధి ఉందని తెలుసుకున్నావు, దేంతో బుద్ధిని చూశావు? అదేమో గురువుగారు నేను బుద్ధిని చూశానంతే, బుద్ధి ఉందని తెలుసుకున్నాను. తత్ర అహం అతో భవాన్ పరమకం జ్యోతి తదస్మి ప్రభో. నేనని నీవు ఏది అంటున్నావో అదే యథార్థమైన వెలుగు సుమా, అదే జ్యోతి సుమా. ప్రతి మేను లోపల ఒకే ఒక్క అఖండమైన నేనున్నది. అందువల్లనే భాషలో నేనన్న మాటకు బహువచనం లేదు. నీవుకు బహువచనం ఉంది, నీవు 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 కలిస్తే మీరు, వాడుకు బహువచనం ఉంది, వాడు వాడు కలిస్తే వారు. కానీ నేను 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 కలిస్తే ఎన్ని కోట్ల నేనులు కలిపినా మేము గాని మనము గాని కాదు. నేను నీవు కలిస్తే మనము, నేను అతడు కలిస్తే మేము, నేను నేను కలిస్తే నేను తప్ప మరొక్కటి కాదు. ఆ ఒకే ఒక్క నేను వేరువేరు మేనులలో ఉంటున్నది. ఒకే ఒక్క వెలుగు వేరువేరు ప్రమిదలలో దీపంగా వెలుగుతూ ఉన్నట్లుగా. మట్టి ముద్దతో ఏర్పడింది ఆ ప్రమిద. ఈ మానవ శరీరం కూడా మట్టి ముద్దతోనే ఏర్పడింది. మృణ్మయమైన ఈ దేహంలో చిన్మయమైన దివ్య తత్వానికి ప్రతీకగా దీపం వెలుగుతున్నది. మన భక్తిని తైలంగా చేసుకుని, మన ఆలోచన విధానాన్ని, మన కర్మాచరణను, మన జ్ఞానాన్ని ఒత్తిగా ఏర్పాటు చేసుకుని ఆ దీపాన్ని జ్ఞానదీపంగా మనం వెలిగించుకుంటే నేనన్న ఒకే ఒక్క అఖండతత్వమే అంతటా నిండి ఉన్నదని, అందరం ఒకటేనని, వర్ణ వర్గ విచక్షణలతో నిమిత్తం లేకుండా సృష్టి మొత్తం ఒకే పరమాత్మకు బిడ్డలమన్న అఖండ సత్యాన్ని మనం గుర్తించగలుగుతాం. సనాతన భారతీయ దివ్య సంస్కృతి వారసత్వంగా మనకే అద్భుత జ్ఞాన సంపదను అనుగ్రహించిందో ఆ జ్ఞాన సంపదకు యథార్థమైన వారసులుగా మన జీవితాన్ని చరితార్థం చేసుకోగలుగుతాం. అలా చరితార్థం చేసుకోవడానికి కార్తీక దీపం మనకు చక్కగా సహకరిస్తుంది. ఈనాడు కార్తీక దామోదర రూపంలో శ్రీ మహావిష్ణువును, కార్తీక త్రయంబక రూపంలో పరమేశ్వరుణ్ణి ఆరాధించుకునే సంప్రదాయం మనకుంది అని పెద్దలు సెలవిచ్చారు. ఆలోచించి చూడగా వీరిద్దరూ ఇద్దరా ఒకరా? పరమేశ్వరుడికి ఎన్నో ఎన్నో పేర్లున్నాయి. అందులో మనందరికీ బాగా తెలిసిన పేరు ఒకటి ఉంది, స్థాణువు అని. స్థాణువు అంటే ఏమిటండి? ఎక్కడికి కదలని వాడు. ఎందుకు కదలలేదు? ఈ కదిలేందుకు చోటు లేదా? కదే అవకాశం లేదా అంటే కదలడానికి చోటు లేక అంతా తానే నిండిపోయాడు కాబట్టి. ముందు వైపున ఖాళీ ఉంటే కదలచ్చు, వెనక వైపున ఖాళీ ఉంటే కదలచ్చు, ఈ ప్రక్కన ఖాళీ ఉంటే కదలచ్చు, ఈ ప్రక్కన ఖాళీ ఉంటే కదలచ్చు. అంతా తానే నిండిపోయాడు కాబట్టి ఆయన కదలలేని స్థాణువు. అంతా తానే నిండిపోవడం అనేది సర్వ అంతర్యామి లక్షణం. సర్వ అంతర్యామిని శ్రీ మహావిష్ణువు అన్నారు. కాబట్టి వేద వాంగ్మయం మనకేం చెప్తోంది? భేద దృష్టిని వదిలిపెట్టి వేరువేరు దేవతా రూపాలలో ఒకే ఒక్క దైవం విరాజిల్లుతున్నది సుమా. ఆ అద్భుత సత్యాన్ని మనకు అనుభవానికి తెచ్చే దీపం కార్తీక దీపం. భౌతికంగా వస్తువులను చూడడానికి ఉపయోగించే వెలుగు భౌతికమైన వెలుగు అయితే, ఆ తర్వాత రెండవ వెలుగు మరొకటి ఉన్నది. అదేమిటి అంటే ఏదైనా కొత్త విషయం మనకు అవగాహనకు వచ్చినప్పుడు, నిన్నటి వరకు తెలియని ఓ కొత్త విషయం మనం తెలుసుకున్నాం, మనలో జ్ఞానము రూపంలో వెలుగు అవగాహన రూపంలో వచ్చింది. నిత్య వ్యవహారంలో వాడుక భాషలో ఇప్పటికి వాడికి వెలిగిందిరా అంటూ ఉంటాం. అంటే జ్ఞానం రూపంలో ఆలోచన వచ్చిందనమాట. మూడవ వెలుగు మనం కొన్ని కొత్త విషయాలు కనిపెడుతున్నాం. కళాకారులు కనిపెడుతున్నారు, సాహితీవేత్తలు కనిపెడుతున్నారు, విజ్ఞాన శాస్త్రవేత్తలు కనిపెడుతున్నారు. అది సృజనాత్మకమైన వెలుగు, మూడవ వెలుగు. ఇక నాలుగవ వెలుగు, అసలైన వెలుగు, ఆత్మస్వరూపము తానని తెలుసుకునే ఆత్మజ్ఞాన దీపం. భౌతికమైన వెలుగుతో ప్రారంభించి ఆత్మజ్ఞాన దీపం వరకు మనం చేసే ప్రయాణమే తమసో మా జ్యోతిర్గమయ. చీకటి నుంచి నన్ను వెలుగులోకి నడిపించు. లౌకికమైన ఈ చీకటే ఇంత ప్రమాదకరమైందైతే లోపలి చీకటి మరింత ప్రమాదకరమైంది. కాబట్టి బయట చీకటిని తొలగించుకోవడానికి వెలిగించుకున్న ఈ దీపం లోపలి చీకటులను పోగొట్టగలిగిన జ్ఞానదీపంగా పరిఢవిల్లినప్పుడు, పరిణమించినప్పుడు ఈ చేసే క్రియలన్నీ సార్థకమవుతాయి. కాబట్టి మనందరం సార్థకమైన క్రియాకలాపాలను నిర్వహించడం ద్వారా, తెలిసి కర్మాచరణ సాగించడం ద్వారా, చేస్తున్న దీప ఆరాధన ఎలాగూ చేస్తూనే ఉన్నాం కాబట్టి చేస్తున్నదేదో ఎందుకు చేస్తున్నామో, ఏ విధంగా చేయాలో, ఏ ప్రయోజనాన్ని ఆకాంక్షించి మనం నిర్వహించుకుంటున్నామో తెలుసుకోవడం ద్వారా మన జీవితాలు చరితార్థం కావడానికి, మహర్షులు మనకిచ్చిన దివ్యమైన వారసత్వ సంపదగా ఇచ్చిన జ్ఞానం మన జీవితాలలో అక్కరకు రావడానికి ఇదిగో ఇలాంటి మహత్తరమైన కార్యక్రమాలు చక్కగా సహకరిస్తాయి. ఇంతమంది ఒక చోట చేరి ఏకముఖంగా సంఘీభావంతో ఇన్ని దీపాలు ఒక్కమారు వెలిగిస్తే వేరువేరు ప్రమిదలలో వెలుగుతున్న ఇన్ని దీపాలు కూడా ఒకే ఒక్క అఖండ పరజ్యోతి తత్వాన్ని మనకు తెలియచేస్తాయి. ఆ యథార్థమైన వెలుగును దర్శించే మహాద్భుతమైన అవకాశం ఇదిగో ఇలాంటి కార్యక్రమాలలో మనకు లభిస్తున్నది.
ఈటీవీ వారి సౌజన్యంతో ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోగలుగుతున్నాం, అందులో పాల్గొనగలుగుతున్నాం, దాన్ని చూచి ఆనందించగలుగుతున్నాం. ఆనందం ఇది అధికమై, అది తీవ్రమై, దివ్య ఆనందంగా మారి ఆధ్యాత్మిక జ్ఞాన సంపదను కూడా మనం సంపాదించుకోగలుగుతున్నాం. కాబట్టి వెలుగులకు వెలుగైన పరమాత్మ. ఎందువల్లంటే పరమాత్మే స్వయంగా చెప్పాడు, రుద్రాణం శంకరశ్చాస్మి. భగవద్గీతలో పరమాత్మ స్వయంగా తెలియజేశాడు, రుద్రుల్లో నేను శంకరుణ్ణి. కృష్ణుడు అంటున్న మాట నేను శంకరుణ్ణి అని. కనుక శంకరుడు వేరు, రాముడు వేరు, కృష్ణుడు వేరు, విష్ణువు వేరు కాదు. విష్ణు అన్నా శంకరుడన్నా ఒకే పరతత్వం, 2 రూపాలు ధరించాడు. అసలు ఆయన దేవుడు, ఆయన మంగళప్రదమైన స్థితిని మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి శివ అన్నారు. శివ అంటే మంగళప్రదమైన వాడు, అంతటా నిండి ఉంటాడు కాబట్టి విష్ణువు అన్నారు. విష్ణువు అంటే అంతటా నిండినవాడు. కనుక ఈ ఇద్దరు వేరువేరు నామరూపాలతో కనిపిస్తున్న ఇద్దరు దైవాలను ఒకటిగా ఆరాధించుకునే జ్ఞానదీపాన్ని కూడా మనం పొందగలుగుతాం ఈ భౌతికమైన దీపంతో. అందువల్ల కార్తీక దీప ఆరాధన ఒక వంక మన హృదయానికి ఆనందాన్ని, ప్రశాంతతను ప్రసాదిస్తూనే మరో వంక ఈ ప్రశాంతత చాటున, ఈ ఆనందం చాటున మనం అందుకోవలసిన పరమార్థాన్ని దివ్య జ్ఞానము రూపంలో, ఆత్మ జ్ఞానము రూపంలో, ఆధ్యాత్మిక జ్ఞానము రూపంలో మనకు ప్రసాదిస్తున్నది. అలాంటి ఆధ్యాత్మికమైన దివ్య జ్ఞాన తేజస్సు అయిన పరమేశ్వర స్వరూపాన్ని, శ్రీ మహావిష్ణువు యొక్క విరాట్ రూప స్వరూపాన్ని ఈ దీపంలో దర్శించి, ఈ దీపమే ప్రాణదీపంగా, ప్రాణశక్తిగా మనలోనూ ఉన్నదని గుర్తించి మనలోని దీపాన్ని ఒక్కసారి ప్రతిబింబంగా ఈ దీపంలో చూసుకుంటూ, ఇది హరిహరులకు ప్రతిరూపమైన దీపమన్న దివ్యమైన ఒక భావనతో ఈ కార్యక్రమాన్ని చరితార్థం చేసుకుందాం. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని. కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. విజయవాడకు ఓ వైపు చిలకలపూడి పాండురంగ స్వామి, హంసలదేవి వేణుగోపాల స్వామి, మోబీదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలున్నాయి. మరోవైపు ఆగిరిపల్లి శోభనాచలపతి, నెమలి వేణుగోపాలుడు, మానికొండ మల్లికార్జునుడు వేంచేసి ఉన్నాడు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్నటువంటి విజయవాడలో దీపారాధన చేయడం అంటే ఆ జన్మాంతం గుర్తుండిపోయే విషయం. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథుల్ని జ్యోతి ప్రజ్వలన చేయడానికి వేదికపైకి ఆహ్వానించడం జరుగుతుంది. ఆ తర్వాత మన పురోహితుల వారు శ్రీ చిరవారి కృష్ణ కిషోర్ శర్మ గారు మనందరి చేత సామూహిక దీపారాధనలు చేయిస్తారు. జ్యోతి ప్రజ్వలన చేయడానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథుల్ని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు నీటిపారుదల శాఖ మాత్యులు శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు గారిని గౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. విజయవాడ తూర్పు శాసనసభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి గద్దె అనురాధ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఆధ్యాత్మికవేత్త శ్రీ మల్లా ప్రగట శ్రీమన్నారాయణరావు గారి దంపతులని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా కోరుతున్నాం. అయం ముహూర్తస్తు ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. తిరుమలగోత్రోద్భవస్య ఉమామహేశ్వరరావు నామదేవస్య నమోపస్య అనుపమా నామదేవస్య సహస్రస్య గోత్రోద్భవస్య రామ్మోహన్ రావు నామదేవస్య గణపతి నామదేవస్య సహస్రస్య దీపలక్ష్మీ దేవత ఆరాధనంచ కరిష్యే. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా ప్రచోదయంతి. మానో మంత్రేషు మూర్తిర్గృహాణేనుర్మాగస్మోపసుస్తూనయదో అయం ముహూర్తస్తు ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఇది నారాయణ దీపం. సాధ్యం త్రివర్తి సంయుక్తం మహిళినా యోజితం ప్రియం
గృహాణం మంగళం దీపం త్రైలోక్య దివిరాపః భక్త్యా దీపం దేవాయ పరమాత్మనే రాహి మాన్నరకాత్ ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే జ్యోతిదీపారాధన దేవతాభ్యో నమో నమః హరి ఓం వేదో దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి స్థానో మంత్రేషు మూర్ధ్యం దుహానాథేన స్వాగస్మానుపసుష్టుదయతు. నమస్కారం. శుభోర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శతమానం భవతి శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. రామేశలింగ మహిమ చూపరా. భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. ఈ కార్యక్రమానికి విచ్చేసి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేపట్టినటువంటి ముఖ్య అతిథులందరికీ పేరు పేరున ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి పునఃస్వాగతం. మనలో ఆశావాదాన్ని వెలిగించేది దీపం. చీకటిలో గజ్జకట్టి ఆడి అజ్ఞానాన్ని జడిపించి అదిలించే వెలుగు ఖడ్గం దీపం. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ అని పెద్దలు పలికింది ఇందుకే. మనలోని నిరాశ నిస్పృహలు అజ్ఞానం అహంకారం అనే చీకట్లు మటుమాయమై జ్ఞానకాంతులు ప్రవహించాలని దీపారాధన చేస్తాం. బెజవాడ కనకదుర్గ చెంతనున్న మల్లేశ్వరుని తలుచుకుని దీపాన్ని వెలిగిద్దాం. యనమల కుదురు రామలింగేశ్వరునికి ఒక ఒత్తి అంటూ భక్తిగా వెలిగిద్దాం. లబ్బిపేట వెంకటేశ్వరునికి గోవిందా గోవిందా అంటూ దీపాన్ని వెలిగిద్దాం. పటమట మరకత రాజరాజేశ్వరి నమో నమః అంటూ కార్తీక దీపాన్ని ముట్టిద్దాం. మాచవరం ఆంజనేయుణ్ణి త్రిశక్తిపీఠ శక్తి మాతను తలుచుకొని ఈ కార్తీక దీపారాధనను వెలిగిద్దాం. ఈ విజయవాడ వాకిట కార్తీక దీపాల్ని అలంకరిద్దాం. మన సభా సామ్రాట్ శ్రీ చిరావూరి కృష్ణకిషోర్ శర్మ గారు సూచనల మేరకు ఆయన చెప్తున్నట్టుగా ఈ దీపారాధనని ప్రారంభిద్దాం. అందరూ సిద్ధం కండి. దీపంలో సాక్షాత్తు లక్ష్మీదేవి ఉంటుందని చెప్పుకున్నాం కదా. అటువంటి దీపారాధన మనం చెయ్యాలంటే ముందుగా చేయాల్సిన పని ఏమిటంటే మన చీర చెంగును చుట్టూ తిప్పి ఒళ్ళో పెట్టుకోవాలి. కాబట్టి ముందు ఎవరైనా కనుక చీర చెంగును విడిచిపెట్టి ఉంటే చీర చెంగు నేలకి తగులుతూ పూజ చేస్తే కనుక అర్ధ ఫలితం వస్తుంది, పూర్తి ఫలితం రాదు. అందుకని చీర చెంగు చుట్టూ తిప్పి చక్కగా ఒళ్ళో పెట్టుకోండి. కాస్త కుంకుమ, మీకు పసుపు కుంకుమలు ఇచ్చాం కదా, కాస్త కుంకుమ తీసుకుని పాపిట్లో ముత్తైదువులందరూ కూడా బొట్టు పెట్టుకోండి. తర్వాత నేను ఇప్పుడు సమంత్రపూర్వకంగా మంత్రం చెప్తాను, దీపమంత్రం. మీరు భక్తి శ్రద్ధలతో దీపారాధన చెయ్యండి. ఓం ఉద్దేప్యస్వజాత వేదోపగ్నిర్నిర్తిం మమ. అందరూ కూడా చక్కగా అగ్గిపెట్టి చేతిలోకి తీసుకోండి అమ్మా. దీపారాధన చేయండి. శ్రీమాత్రే నమః అంటూ చేయండి. ఓం శ్రీమాత్రే నమః. ఉద్దేప్యస్వజాత వేదోపగ్నిర్నిర్తిం మమ పశుగుశ్చ మహ్యమావహ జీవనంచ దిశో దిశ. జ్యోతిదీపారాధన దేవతాభ్యో నమో నమః. హరి ఓం. మన కష్టాలని తొలగించే దీపం, మన దరిద్రాల్ని హరించే దీపం, మన పాపాలని ఈడ్చవతల పారేసేటటువంటి దీపం, విశేషమైనటువంటి దీపం కార్తీక దీపం. ఇప్పుడు భక్తి శ్రద్ధలతో చేస్తున్నాం మనం. మీ దృష్టి దీపం మీదే ఉంచండి. సాక్షాత్తు లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి దీపం ఈ రోజున ఇక్కడ చేస్తున్నాం. మామూలుగా ఇద్దరు ముత్తైదువులు కూర్చుంటేనే మూడో ముత్తైదువుగా గౌరీదేవి వచ్చి కూర్చుంటుందని చెప్తారు. కాబట్టి ఇంతమంది ముత్తైదువులు మన నడిబొడ్డున
స్వర్ణాంధ్ర నడిమొడ్డున కూర్చుని చక్కగా దీపారాధన చేస్తూ ఉంటే సాక్షాత్తు లక్ష్మీదేవి, పార్వతీదేవి, గౌరీదేవి అందరూ వచ్చి మీలోనే ఒక ముత్తైదువుగా ఈ యొక్క దీపారాధన చేస్తూ ఉంటారు. కాబట్టి నా పక్కనే లక్ష్మీదేవి కూర్చుంది, నా పక్కనే మహాగౌరి కూర్చుంది, నా పక్కనే సరస్వతి కూర్చుంది అని భక్తి శ్రద్ధలతో దీపారాధన చేయండి. దీపారాధన చేసిన తర్వాత కాస్త పసుపు కుంకుమ అలంకరణ చేయండి ఆ యొక్క దీపానికి. शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रिय तांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रिय तांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा ओम परमेश्वर परा ओम निखिलेश्वर हरा ओम जीवेश्वरेश्वर कनरारा ओम मंत्रेश्वर स्वरा ओम यंत्रेश्वर स्थिरा ओम तंत्रेश्वर वरा नमेरा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रिय तांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा ఆకాశలింగమై ఆవహించరా ఢమఢమఢమని డమరుక ధ్వని కలిపి చడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అణువణువణువున తనదనువున నిలిచి చలనమై పరిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికారా వరదై ముంచై శరలింగమై ఘోరా పరమై పదమై స్వధలమౌ భూలింగమై పరమిడరా జగమే నడిపే మీరు వెలిగించినటువంటి ఆ దీపంలో సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చి కూర్చుంది. తిలే లక్ష్మి జలే గంగా అని చెప్తారు. అంటే తిలలలో ఎప్పుడూ లక్ష్మీదేవి ఉంటుంది. తిలలు అంటే నువ్వులు, అటువంటి నువ్వుల నుండి తీసినటువంటి స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనెలో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి ఉంటుంది. జలే గంగా అంటారు, అంటే జలంలో ఎప్పుడూ గంగాదేవి ఉంటుంది. అందుకని మీరు వెలిగించినటువంటి ఆ దీపంలోంచి వస్తున్నటువంటి తేజస్సు ఏదైతే ఉందో ఆ తేజస్సును చూస్తూ భక్తి శ్రద్ధలతో సాక్షాత్తు లక్ష్మీదేవినే ఇక్కడ దీపలక్ష్మి రూపంలో మనం ఆరాధిస్తున్నాం అనేటటువంటి గౌరవంతో, భక్తితో, మర్యాదతో, అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ యొక్క దీపానికి నమస్కారం చేసుకుంటూ ఉండండి. నేను మీ అందరి చేత కూడా చక్కగా పూజ చేయిస్తాను. లక్ష్మీ అష్టోత్తరంతో దీపలక్ష్మి అష్టోత్తర పూజ చేయిస్తాను. దానికంటే ముందుగా మీరు భక్తిగా ఆ యొక్క దీపంలో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోగలగాలి. కాబట్టి మీ దృష్టి మొత్తాన్ని అక్కడ దీపం మీదే ఉంచండి. భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని ఆవాహన చేసుకోండి. ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసు ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమస్మృతే అంటారు. అంటే లక్ష్మీ అనుగ్రహము చేతనే, లక్ష్మీ కటాక్షము చేతనే ఈ లోకంలో అన్నీ కూడా నిర్వహించబడుతూ ఉన్నాయి. అందుకని అటువంటి స్థిర నివాసాన్ని కలిగి ఉండేటటువంటి లక్ష్మి, శరముగా లేనటువంటి లక్ష్మి, స్థిరలక్ష్మి మీ ఇంట్లోకి రావాలంటే మీరు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ యొక్క దీపారాధనని చూస్తూ లక్ష్మీదేవిని ఆవాహన చేసుకోండి. ఇంకో విశేషం ఏమిటంటే సుబ్రహ్మణ్య స్వామి వారు కూడా దీపశిఖ రూపంలో ఉంటారు. దీపశిఖ అంటే మండుతూ వెలుగుతూ ఉన్నటువంటి వత్తి రూపంలో ఉంటారు. కాబట్టి
ఎవరైతే సర్పదోషాలతో బాధపడుతున్నారో, ఎవరైతే వంశవృద్ధి లేక బాధపడుతున్నారో, ఎవరైతే పుత్ర సంతానం లేక బాధపడుతున్నారో, ఎవరైతే పిల్లలు మాట వినక బాధపడుతూ ఉన్నారో, ఎవరైతే ఎవరి పిల్లలైతే సవ్యమైనటువంటి దారిలో వెళ్లకుండా ఉండడం చేత బాధపడుతూ ఉన్నారో, అటువంటి పుత్రదోషాల్ని, సర్పదోషాల్ని కాలసర్ప, అతిసర్ప, మహాసర్ప, గండసర్ప, బాలసర్ప, విషసర్ప, శూలసర్ప, తక్షక సర్ప, పద్మసర్ప, కర్కోటక సర్ప, మహాపద్మసర్ప, ఇందుసర్ప, కుళిక సర్ప, ఇలాంటి 41 రకాలైనటువంటి సర్పదోషాలని తొలగించేటువంటి శక్తి ఒక్క సుబ్రహ్మణ్య స్వామి వారికే ఉంది. అటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారు మీ ఎదురుకుండా ఉన్నటువంటి దీపశిఖా రూపంలో ఆవాహన చేసుకోండి. సుబ్రహ్మణ్య స్వామి వారిని కూడా ఆ యొక్క దీపంలో నమస్కారం చేసుకోండి. ఆదౌ పూజ్యో గణాధిప, ఎవరైతే మొట్టమొదటిగా పూజించబడేటటువంటి వాడైనటువంటి గణపతి ఉన్నాడో అటువంటి గణపతిని కూడా ఆ దీపంలోకి ఆవాహన చేసుకుని నమస్కారం చేసుకోండి. శివ అంటే మంగళం, శివ అంటే కళ్యాణం, శివ అంటే భద్రం, శివ అంటే కుశలం, శివ అంటే క్షేమం, శివ అంటే సకలం, శివ అంటే ఐశ్వర్యం. అటువంటి ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి ఐశ్వర్యం ఈశ్వరాధీనం అంటారు. అటువంటి ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి శివుణ్ణి మీ ఎదురుకుండా ఉన్నటువంటి దీపంలోకి ఆవాహన చేసుకుని నమస్కారం చేసుకోండి. పసుపు కుంకుమలకు అధినేత్ర అయినటువంటి ముత్తైదవతనాన్ని నిలబెట్టేటటువంటి గౌరీమను ప్రియే దేవి శంకరార్ధ శరీరిణి సౌభాగ్యం కురుమే దేవి శివశక్తి మహాగౌరి నమోస్తుతే అనేటటువంటి నామాన్ని అనుసరించి సౌభాగ్యాన్ని ఇచ్చేటటువంటి పతి సంపదనిచ్చేటటువంటి ఆ యొక్క గౌరీదేవిని మీ ఎదురుకుండా ఉన్నటువంటి దీపంలోకి ఆవాహన చేసి నమస్కారం చేసుకోండి. కుమారస్వామి వచ్చాడు, లక్ష్మీదేవి వచ్చింది, విష్ణుమూర్తిని కూడా ఆవాహన చేయండి. సాక్షాత్తు నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాతు అనేటటువంటి మంత్రాన్ని గాయత్రిని అనుసరించి విష్ణుమూర్తిని కూడా అక్కడికి ఆవాహన చేయండి. ఈ సరస్వతి ఎవరైతే ఉన్నారో పిల్లలకి చదువునిచ్చేటటువంటి, జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి, బుద్ధినిచ్చేటటువంటి అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ అన్నట్లుగా ఆ వాణీదేవిని, సరస్వతీదేవిని, లక్ష్మీదేవిని, గౌరీదేవిని మీ ముందు ఉన్నటువంటి దీపంలోకి ఆవాహన చేసుకోండి. ఆవాహన చేసుకుని ఆ దీపశిఖా రూపంలో ఆ ఏ విధంగా అయితే చమురు నుండి వత్తి నుండి వెలుగు వస్తోందో ఆ విధంగానే ఇటువంటి దీపం వల్ల చీకట్లు ఏ విధంగా అయితే పటాపంచలైపోతాయో అటువంటి మా ఐశ్వర్యానికి అడ్డం పడేటటువంటి, మా ఇంట్లోకి రావాల్సినటువంటి లక్ష్మిని నిరోధించేటటువంటి కష్టాలు, నష్టాలు, పీడలు, పాపాలు అన్నీ కూడా తొలగిపోవాలని ఆ యొక్క దీపలక్ష్మీ దేవతకి నమస్కారం చేసుకోండి. సాక్షాత్తు లక్ష్మీదేవియే దీపలక్ష్మి, సాక్షాత్తు గౌరీదేవియే దీపగౌరి, సాక్షాత్తు సరస్వతీదేవియే దీపవాణి. వాళ్ళ ముగ్గురిని అందులోకి ఆవాహన చేయండి. లలితాపరాభట్టారికని ఆవాహన చేసుకోండి. మనం లలితా సహస్రనామం చదువుతూ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అని చదువుతాం కదా. అమ్మవారికి సహస్రనామాలు, సహస్రం అంటే 1000 అని కాదు అర్థం, అనంతమైనటువంటి నామాలు అని. అన్ని నామాలు మనం చదవలేం కాబట్టి లలితా సహస్రనామంలో మొట్టమొదటి నామం అయినటువంటి శ్రీమాత అనేటటువంటి నామాన్ని భక్తి శ్రద్ధలతో మీరు పఠించండి. శ్రీమాత్రే నమః, 2 చేతులు శిరస్సు పైన పెట్టుకోండి. చెప్పాను కదా ఇందాక, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ఆ శ్రీమాత యొక్క అనుగ్రహం మా కుటుంబాలకు కలగాలి. ఏ విధంగా అయితే దీపము వల్ల తిమిరాంధకారం పటాపంచలైపోతుందో అదే విధంగా చక్కగా మేము ఇక్కడ సామూహికంగా నవ్యాంధ్ర నడిబొడ్డున చేస్తూ ఉన్నటువంటి యొక్క సామూహిక దీపారాధన సాక్షాత్తు సకల లోకాల్లో ఉండేటటువంటి యక్ష కిన్నెర కింపురుష మానవ గంధర్వ దైత్ర దాన సుర అసుర విద్యాధర నాగులందరినీ కూడా తరింపచేసేటటువంటి కార్తీక మాసములో కృష్ణపక్షములో పాడ్యమి రోజున రోహిణీ నక్షత్రంలో యొక్క సామూహిక దీపారాధన మేము చేస్తున్నామని చెప్పి భక్తిగా నమస్కారం చేసుకోండి. భక్తిగా నమస్కారం చేసుకుంటూ చెప్పండి శ్రీమాత్రే నమః. చెప్పండి గౌరీమను ప్రియే దేవి శంకరార్ధ శరీరిణి సౌభాగ్యం కురుమే దేవి శివశక్తి మహాగౌరి నమోస్తుతే. దీపలక్ష్మీ దేవత పూజ చేసుకోవడానికి కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి తిరిగి స్వాగతం.
చీకటిపై విసిరిన వెలుగు రవ్వల త్రిశూలం జ్యోతి. ఆ జ్యోతి వెలుగుల తైలపు కొలను ప్రమిద. తెల్లని పత్తి ఒత్తి కొస దీపలక్ష్మి సింహాసనం. దీపలక్ష్మి నమస్తుభ్యం సర్వమంగళ రూపిణి అంటూ కొలిచే తల్లి దీపలక్ష్మి. లోకాలకు విజ్ఞాన కాంతులను పంచే పరాశక్తి దీపం. అందుకే దీపాన్ని దీపలక్ష్మిగా పూజిస్తాం. మన సభా సామ్రాట్ శ్రీ చిరావూరి కృష్ణకిషోర్ శర్మ గారు ఇప్పుడు దీపలక్ష్మి పూజ జరిపిస్తారు. మనందరి చేత కూడా అతని సూచనల మేరకు మనందరం దీపలక్ష్మి పూజ చేసుకుందాం. అందరూ భక్తిగా నమస్కారం చేసుకోండి అమ్మా. మీరు వెలిగించినటువంటి దీపానికి కొద్దిగా పసుపు కుంకుమ అలంకరణ చేయండి. మళ్ళీ చేయండి. చేసి నేను చెప్పేటటువంటి మంత్రం చెప్పండి. లక్ష్మీమను ప్రియేదేవి విష్ణు అర్ధ శరీరిణి ఐశ్వర్యం కురుమే దేవి విష్ణుశక్తి మహాలక్ష్మి నమోస్తుతే. చక్కగా నేను ఇక్కడ లక్ష్మీ అష్టోత్తరం చెప్తాను. నేను ఒక్కొక్క నామం చెప్తుంటే మీరు శ్రీమాత్రే నమః అని పసుపు కుంకుమ అక్షతలు పుష్పాలు అక్కడ దీపం దగ్గర పూజ చేస్తూ ఉండండి అమ్మా. ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయై నమః, ఓం వాచ్యై నమః, ఓం పద్మాలయాయై నమః, ఓం పద్మాయై నమః, ఓం శుచయై నమః, ఓం స్వాహాయై నమః, ఓం స్వధాయై నమః, ఓం సుధాయై నమః, ఓం ధన్యాయై నమః, ఓం హిరణ్మయ్యై నమః, ఓం లక్ష్మ్యై నమః, ఓం నిత్యపుష్టాయై నమః, ఓం విభావర్యై నమః, ఓం ఆదిత్యై నమః, ఓం దిత్యై నమః, ఓం దీప్తాయై నమః, ఓం వసుధాయై నమః, ఓం వసుధారిణ్యై నమః, ఓం కమలాయై నమః, ఓం కాంతాయై నమః, ఓం కామాక్ష్యై నమః, ఓం కమల సంభవాయై నమః, ఓం అనుగ్రహప్రదాయై నమః, ఓం బుద్ధయే నమః, ఓం అనఘాయై నమః, ఓం హరివల్లభాయై నమః, ఓం అశోకాయై నమః, ఓం అమృతాయై నమః, ఓం దీప్తాయై నమః, ఓం లోక శోక వినాశిన్యై నమః, ఓం ధర్మనిలయాయై నమః, ఓం కరుణాయై నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయై నమః, ఓం పద్మహస్తాయై నమః, ఓం పద్మాక్షై నమః, ఓం పద్మసుందర్యై నమః, పద్మోద్భవాయై నమః, ఓం పద్మముఖ్యై నమః, ఓం పద్మనాభప్రియాయై నమః, ఓం రమాయై నమః, ఓం పద్మమాలాధరాయ నమః, ఓం దేవ్యై నమః, ఓం పద్మిన్యై నమః, ఓం పద్మగంధిన్యై నమః, ఓం పుణ్యగంధాయ నమః, ఓం సుప్రసన్నాయై నమః, ఓం ప్రసాదాభిముఖ్యై నమః, ఓం ప్రభాయై నమః, ఓం చంద్రవదనాయై నమః, ఓం చంద్రాయై నమః, ఓం చంద్ర సహోదర్యై నమః, ఓం చతుర్భుజాయై నమః, ఓం చంద్రరూపాయై నమః, ఓం ఇందిరాయై నమః, ఓం ఇందుశీతలాయ నమః, ఓం ఆహ్లాదన్యై నమః, ఓం పుష్ట్యై నమః, ఓం శివాయ నమః, ఓం శివంకర్యై నమః, ఓం సత్యై నమః, ఓం విమలాయ నమః, ఓం విశ్వజనన్యై నమః, ఓం తుష్ట్యై నమః, ఓం దారిద్ర్యనాశిన్యై నమః, ఓం ప్రీతపుష్కరణ్యై నమః, ఓం శాంతాయ నమః, ఓం శుక్లమాల్యాంబరాయ నమః, ఓం శ్రీయై నమః, ఓం భాస్కర్యై నమః, ఓం బిల్వలయాయ నమః, ఓం వరారోహాయ నమః, ఓం యశస్విన్యై నమః, ఓం వసుంధరాయ నమః, ఉదారాంగాయ నమః, ఓం హిరణ్యై నమః, ఓం మాలిన్యై నమః, ఓం ధనధాన్యకర్యై నమః, ఓం సిద్ధయే నమః, ఓం శ్రైణ సౌమ్యాయ నమః, ఓం శుభప్రదాయ నమః, ఓం నృపవేస్మగతానందాయ నమః, ఓం వరలక్ష్మ్యై నమః, ఓం వసుప్రదాయ నమః, ఓం శుభాయ నమః, ఓం హిరణ్యప్రాకారాయ నమః, ఓం సముద్రతనయాయ నమః, ఓం జయాయ నమః, ఓం మంగళాంబాదేవ్యై నమః, ఓం విష్ణు వక్షస్థలస్థితాయ నమః, ఓం విష్ణుపత్యై నమః, ఓం ప్రసన్నాక్షై నమః, ఓం నారాయణ సమాశ్రితాయ నమః, ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః, ఓం దేవ్యై నమః, ఓం సర్వ ఉపద్రవ నివారిణ్యై నమః, ఓం నవదుర్గాయ నమః, ఓం మహాకాళ్యై నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః, ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయ నమః, ఓం భువనేశ్వర్యై నమో నమః, శ్రీ మహాలక్ష్మ్యై నమః, ఓం భవస్య దేవస్య పత్యై నమః, ఓం శర్వస్య దేవస్య పత్యై నమః, ఓం ఈశాన్యస్య దేవస్య పత్యై నమః, ఓం పశుపతేర్దేవస్య పత్యై నమః, ఓం రుద్రస్య దేవస్య పత్యై నమః, ఓం ఉగ్రస్య దేవస్య పత్యై నమః, ఓం రుద్రస్య దేవస్య పత్యై నమః, ఓం భీమస్య దేవస్య పత్యై నమో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప హరిద్ర కుంకుమ పూజాం సమర్పయామి. మీకు ఇచ్చినటువంటి సామగ్రిలో పటికి బెల్లం ముక్కలు ఉన్నాయి చూడండి, దాన్ని కొద్దిగా చింపి పటికి బెల్లం ముక్కల్ని ఆ దీపదేవతకి నైవేద్యంగా చూపించండి. ఓం ప్రోక్ష్య పరిశించ పరిశించతి,
ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూపిణి శ్రీదేవతాభ్యో నమో నమః. దీపలక్ష్మీ దేవతాయే నమో నమః. అవసరార్థం ఖండ శర్కరా నివేదయామి. చక్కగా 5 సార్లు నైవేద్యంగా చూపించండి. అలాగా ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే నమస్కారం చేసుకుని ఉదకపానీయం సమర్పయామి. నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతై హరిద్ర కుంకుమై పూజయామి. 2 అక్షతలో 2 పుష్పాలు దీపం దగ్గర వేయండి. వేసి నమస్కారం చేసుకోండి. కొద్దిగా పసుపు కుంకుమలో మళ్ళీ వేసి నమస్కారం చేసుకోండి. సకల ఉపచారార్థం హరిద్ర కుంకుమ విలేపనం సమర్పయామి. దీపలక్ష్మీ దేవతాయే నమో నమః. మళ్ళీ చెప్పండి అమ్మా. వాణీమను ప్రియే దేవి బ్రహ్మ అర్ధ శరీరిణి సౌశీల్యం సౌభాగ్యం ఐశ్వర్యం కురుమే దేవి బ్రహ్మశక్తి మహావాణి నమోస్తుతే. నమస్కారం చేసుకోండి. మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ దీపలక్ష్మీ దేవతాయే నమో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప పూజాని చ సమర్పయామి. సకల ఉపచారాని చ దైవ్యోపచార శక్త్యోపచార స్మార్తోపచార పూజ్యోపచార సర్వోపచార పూజాం సమర్పయామి. అమ్మవారి దగ్గర పూజ చేసినటువంటి కొద్దిగా కుంకం తీసుకుని కళ్ళకద్దుకుని ముత్తైదువులందరూ ముఖాన పాపిట్లోనూ బొట్టు పెట్టుకోండమ్మా. అర్చత ప్రార్చత ప్రియమేధాసో అర్చతార్చంతు పుత్రక ఊతాపురన్న దృష్ణవర్చతార్చత ప్రార్చత. మీకు ఇందాక అక్కడ పూజ చేసినటువంటి దాంట్లో కుంకుమ కొద్దిగా తీసుకుని మీ పక్కన ఉన్నటువంటి ముత్తైదువు కూడా పెట్టి నమస్కారం చేసుకోండమ్మా. మీ పక్కన ఉన్నటువంటి ముత్తైదువు ఎవరో కాదు, సాక్షాత్తు మహాలక్ష్మీ స్వరూపిణియే మహాగౌరీ స్వరూపిణియే. అలా మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు అలంకరణ చేసుకోండి. కుంకుమ అర్చత ప్రార్చత ప్రియమేధాసో అర్చతార్చంతు పుత్రక ఊతాపురన్న దృష్ణవర్చతార్చత ప్రార్చత. అక్కడ దీపలక్ష్మి దగ్గర పూజ చేసినటువంటి కాస్త పసుపుని కొద్దిగా చెయ్యి తడి చేసుకుని పసుపు అక్కడ పూజ చేసిన పసుపు తీసుకుని ముత్తైదువులందరూ కూడా మంగళసూత్రాలకి కాస్త అలదుకోండమ్మా. ఓం సర్వ చెప్పండి అందరూ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. మరలా కాస్త పసుపు తీసుకుని మీరు కట్టుకుంటున్న వస్త్రాలను అలంకరించుకోండి. ఓం ఇవం వస్త్రాణి వసావసాదేహివో రచ్ఛద్రాంతవో అసర్గాః అవాచరతమనృతాని విస్పర్తేన మిత్రావరుణాసచేతే. అమ్మవారి దగ్గర దీపలక్ష్మీ దేవత దగ్గర పూజ చేసినటువంటి అక్షతలు తీసుకుని కళ్ళకద్దుకుని శిరస్సును ఉంచుకోండి. దీపలక్ష్మీ దేవతాయే నమో నమః. ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంత పుష్పిణీ హృదాస్య పుండరీకాణి సముద్రస్య గృహాయిమే. దీపలక్ష్మి అమ్మవారి దగ్గర పూజ చేసినటువంటి పువ్వులు తీసుకుని కళ్ళకద్దుకుని మీ శిఖలో పెట్టుకోండి. ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. చక్కగా 2 చేతులతోటి ఆ దీపశిఖని అలా చూపించి 3 సార్లు కళ్ళకద్దుకోండి. ఓం అస్మిన్ దీపేషు జ్యోతికళామావాహయామి ప్రాణకళామావాహయామి జీవకళామావాహయామి దృష్టికళామావాహయామి సృష్టికళామావాహయామి ఐశ్వర్యకళామావాహయామి ఆరాధ్యకళామావాహయామి సకలకళామావాహయామి షోడశకళామావాహయామి ఏకవింశతికళామావాహయామి పంచవింశతికళామావాహయామి చతుషష్ఠికళామావాహయామి స్థాపయామి పూజయామి. చక్కగా ఇక్కడ హారతి ఇస్తున్నారు. హారతి కళ్ళకత్తుకున్నాము అందరూ కూడాను 3 సార్లుగా. ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణ్యే నమో నమః. దీపలక్ష్మీ దేవతాయే నమో నమః. ఆనంద కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. 2 చేతులు మళ్ళీ మీరు పెట్టినటువంటి దీపానికి నమస్కారం చేసుకోండి. ఆ దీపలక్ష్మి అమ్మవారికి నమస్కారం చేసుకుని చెప్పండి. అమ్మ దీపలక్ష్మి, ఈ సంవత్సరం చక్కగా సామూహికంగా నవ్యాంధ్రలో చక్కగా చేసుకున్నాం. ఇదే విధంగా మళ్ళీ వచ్చే సంవత్సరం ఆపై సంవత్సరం మేము చక్కగా ఇలాగే దీపారాధన చేసుకుంటూ
పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ఉండి ఎటువంటి కష్టాలు లేకుండా, ఎటువంటి వర్షాభావ పరిస్థితులు, అతివృష్టి అనావృష్టి లేకుండా చక్కగా వర్షాలు కురిసి పంటలు పండి పశుగణం వృద్ధయ్యి చక్కగా మా రాష్ట్రం అభివృద్ధి చెంది అంతా కూడా ఐశ్వర్యాన్ని రాష్ట్రము, తద్వారా మా కుటుంబము, మా పిల్లలు అందరూ కూడా మంచి అభివృద్ధిలోకి వచ్చే విధంగా నువ్వే ఆశీర్వదించాలమ్మా, మాకు దారి చూపించాలని చెప్పని దారి చూపించేటటువంటి ఆ దీపలక్ష్మికి నమస్కారం చేసుకుని మీ మనసులో ఉన్నటువంటివన్నీ కూడా అమ్మవారికి చెప్పుకోండి. ఓం పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధస్వా. కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. దీపాన్ని దీపదేవి, మహాదేవి, సర్వ విద్య ప్రకాశిని అని కీర్తిస్తారు. చీకటిని ఒక్క పెట్టున చీల్చి వెలుతురు మినుగురులను విహరింపజేస్తుంది. అంధకారాన్ని తరిమి తరిమి వెలుగు పతాకాలను ఎగురవేస్తుంది. చీకటిపై వెలుగు విజయానికి వెలుగుల వేదిక విజయవాడలో మనం చేసిన ఈ దీపారాధనం ఎంతో ముఖ్యమైంది. కార్తీక దీపోత్సవాన్ని ఇంత ఘనంగా జరిగేందుకు కారణమైన వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారందరినీ సత్కరించుకోవటం మన విధి కాబట్టి స్పాన్సర్స్ అందరినీ కూడా వేదికపైకి ఆహ్వానించడం జరుగుతుంది. ఇక జ్ఞాపికలు అందించడానికి ముందుగా కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి గద్దె అనురాధ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. జ్ఞాపికలు అందుకోవాల్సిందిగా అర్నా హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ శ్రీమతి సునీత గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. జ్ఞాపికను అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. శంకర నమః శివాయ పవర్డ్ బై సదరన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజర్ టి సీతా గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. సీత గారికి జ్ఞాపికను అందించవలసిందిగా కోరుతున్నాం. సురక్ష హాస్పిటల్స్ వ్యవస్థాపకులు బివిబి చౌదరి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. జ్ఞాపికను అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. సహ సమర్పిస్తున్న వారు సెంటినీ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పద్మ మొవ్వ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. జ్ఞాపికను అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. మోక్ష హోమ్ అప్లయన్సెస్ మేనేజింగ్ డైరెక్టర్ కమలేష్ జైన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ట్రిపుల్ఎక్స్ డిటర్జెంట్ సోప్ వర్క్స్ కృష్ణా జిల్లా పంపిణీదారు బివి సాంబశివరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. జ్ఞాపికను అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. గోదావరి పాలిమర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి ఎం శివరామకృష్ణ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మంత్రముగ్ధ వెడ్డింగ్ స్టూడియో ప్రొప్రైటర్ ఏవిడికే ఆర్ కృష్ణ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. జ్ఞాపికను అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఏవిఎస్ హోటల్స్ స్పీడ్ మ్యాజిక్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సుధా గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. జ్ఞాపికను అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇక స్టార్ హాస్పిటల్స్ ప్రతినిధి రుక్మందరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే లేపాక్షి రైస్ బ్రాండ్ యాజమాన్యం తరపున వల్లూరు సత్య శ్రీరామ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. లక్ష్మి వక్కపొడి ప్రొప్రైటర్ ఆది విష్ణు గారిని జ్ఞాపికను అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పి నమ్రత గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. నమ్రత గారికి జ్ఞాపికను అందించవలసిందిగా కోరుతున్నాం. ఇక డివోషనల్ పార్ట్నర్స్ ఏఎస్ బ్రాండ్ పూజా నువ్వుల నూనె పార్ట్నర్ గర్రె సత్యనారాయణరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే అపర్ణ జ్యూట్ అండ్ పూజా స్టోర్స్ వ్యవస్థాపకురాలు అపర్ణ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. హాస్పిటాలిటీ పార్ట్నర్స్ ఫార్చ్యూన్ మురళీ పార్క్ సిఇఓ కె వెంకట నారాయణరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వెంకట నారాయణరావు గారికి జ్ఞాపికను అందించవలసిందిగా వేడుకుంటున్నాం. ఇక మయూరి క్యాటరర్స్ అధినేత రామకృష్ణ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే బెవరేజ్ పార్ట్నర్ ఓవియో బాటిల్ మినరల్ వాటర్ పంపిణీదారు హేమంత్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈనాడు విజయవాడ యూనిట్ ఇన్ఛార్జ్ శ్రీ జిఆర్సి శేఖర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం.
ఫోటోస్ అందించినందుకు ధన్యవాదాలు మేడం. అలాగే స్పాన్సర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈ రోజు విజయవాడ తన ప్రతిబింబాన్ని కృష్ణా నదీ తరంగాల అద్దంలో చూసుకొని మురిసిపోయి ఉంటుంది. అంత అందమైన దృశ్యాన్ని ఈ కార్తీక దీపోత్సవం రచించింది. కొండ మీద కనకదుర్గ సంతసించి ఉంటుంది తన బిడ్డలు వెలిగించినటువంటి ఈ కార్తీక దీపాలను చూసి. నవ్యాంధ్ర నూతన రాజధాని సొబగులకు ఈ కార్తీక దీపకాంతుల వరుసలు అందాలను అద్దాయి. ఈ కార్తీక మాస దీపోత్సవానికి విచ్చేసినటువంటి వారందరికీ కూడా మరొకసారి కార్తీక మాస శుభాభినందన తెలియజేసుకుంటూ మన గురువు గారు శ్రీ చిర్రావూరి కృష్ణకిషోర్ శర్మ గారు ఆశీర్వచనాలు శాంతి వచనాలు పలుకుతారు. అందరూ ఒకసారి చెప్పండమ్మా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శివనామస్మరణ ఎట్టి పరిస్థితుల్లోనూ మానకండి. పరమేశ్వరుడి పాదాలు పట్టుకోండి, అంతే. మనకు మోక్షం లభిస్తుంది, కైవల్యం లభిస్తుంది, ఐశ్వర్యం లభిస్తుంది, అన్నీ లభిస్తాయి. ఎందుకంటే శివ అనేటటువంటి 2 అక్షరాల పదానికి ఎన్ని అర్థాలు ఉన్నాయంటే మంగళం, కళ్యాణం, భద్రం, కుశలం, క్షేమం, శుభం, శోభనం, సర్వం, ఇన్ని అర్థాలు ఉన్నాయి. కాబట్టి పరమేశ్వరుడు ఇవ్వలేనిది ఏముంది? ఆయన కళ్యాణాన్ని ఇస్తాడు, మోక్షాన్ని ఇస్తాడు, కైవల్యాన్ని ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. అటువంటి పరమేశ్వర నామాన్ని ఖచ్చితముగా రోజు 21 సార్లు పారాయణ చేసుకోండి. లేదు కుదరలేదు, ఓ పని చేయండి. రాత్రి పడుకోబోయేటప్పుడు 11 సార్లు శివ 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 11 సార్లు నామస్మరణ చేసుకోండి. నిద్రపోతూ ఉండగా ప్రాణాలు హరించేటటువంటి శక్తులు, అసురీ శక్తులు ఏవైతే ఉన్నాయో అటువంటి అసురీ శక్తుల వల్ల మన ప్రాణం నిద్రలోనే పోకుండా శివుడు కాపాడతాడు. మళ్ళీ మీరు తెల్లవారి బాలభానుడిగా సూర్యనారాయణమూర్తిని దర్శనం చేసుకునేటటువంటి అవకాశాన్ని మీకు కల్పిస్తాడు పరమేశ్వరుడు. కాబట్టి నిద్రపోయే ముందు 11 సార్లు శివనామస్మరణ. ఎందుకంటే మనకి ప్రళయాలు 3 ఉన్నాయి. నిత్య ప్రళయము, ఆప్యంతిక ప్రళయము, మహాప్రళయం. నిత్య ప్రళయం మనం చేస్తూ ఉండేది నిత్య ప్రళయమే. పొద్దున్నే లేస్తాం, పనులకు వెళ్తాం, ఏదో పని చేస్తాం, అలసిపోతాం, సాయంత్రం అవుతుంది, ఇంటికి వస్తాం, భోజనం చేస్తాం, చక్కగా అలాగే మంచం మీద నడుము వాల్చగానే నిద్ర పట్టేస్తుంది. మీరు ఏమన్నా ఎవరికైనా రసీదు కడుతున్నారా, డబ్బులు కడుతున్నారా? నిద్రపోవడం కోసం లేదు కదా. అది ప్రళయము. రోజంతా కూడా అలసిపోయినటువంటి జీవికి నిద్ర రూపంలో విశ్రాంతినిచ్చేటటువంటి వాడు శివుడే. కాబట్టి శివనామస్మరణ చేయండి. తెల్లారేటప్పటికి మీకు శరీరంలో ఆ రోజు ఉన్నటువంటి ఏదైతే నీరసం ఉందో అదంతా నిద్రలో వెళ్ళిపోతుంది, మళ్ళీ బలాన్ని పుంజుకుంటారు. ఇక ఆప్యంతిక ప్రళయము అంటే ఇదే భక్తి ప్రళయం. కార్తీక మాసం వచ్చింది, ఇలా చక్కగా దీపారాధనలు చేస్తున్నారు. ఎంత క్రమశిక్షణతో చేస్తున్నారంటే మీరు దీపారాధన. నిజంగా విజయవాడని చూస్తే నాకు ముచ్చటేస్తోంది. ఎందుకంటే అత్యంత క్రమశిక్షణకి పెట్టింది పేరు విజయవాడ. నేను ఈ ప్రాంతాల్లోనే పుట్టి పెరిగినటువంటి వాడిని, ఇక్కడే తిరిగినటువంటి వాడిని. కాబట్టి అటువంటి ప్రళయం ఏదైతే ఉందో ఆప్యంతిక ప్రళయము, భక్తి ప్రళయము, అటువంటి ప్రళయాన్ని ఇచ్చేటటువంటి వాడు పరమేశ్వరుడు. రోజుకొక ఒత్తి, సంవత్సరానికి 366 ఒత్తులు వెలిగించారు. చక్కగా మీ ఎదురుకుండా దీపారాధన చేసుకున్నారు. ఆ దీపం నుంచి వచ్చేటటువంటి సుగంధాన్ని ఆఘ్రాణిస్తున్నారు. దాంతో మీలో ఉన్నటువంటి అజ్ఞానాంధకార తిమిరం మొత్తం పోయింది. ఇది భక్తి ప్రళయము. భక్తులు పరమేశ్వరుల్లో ఐక్యమైపోతారు. ఇందులో ఎటువంటి సందేహము లేదు. మీరు భక్తిగా శివనామస్మరణ చేశారంటే కనుక పరమేశ్వరుల్లో ఐక్యమైపోతారు. ఇదియే భక్తి ప్రళయం. ఇది కాకుండా ఇంకొకటి ఉంది, మహాప్రళయము అని. గురువుగారు నాకు ఇష్టం ఉండదండి, గుడికి వెళ్ళడం ఇష్టం ఉండదు. ఏంటోనండి, మా ఆయన ఎప్పుడు గుడికి రారండి, నేను ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎప్పుడూ మూర్ఖత్వంగా అలాగే ఉంటారండి. ఆయన దైవనామస్మరణ చేయరు, ఒక దీపారాధన చేయరు, ఒకటి ఏమీ చేయరు. ఆయనకి ఎలా వస్తుందో మరి పరమేశ్వరానుగ్రహం అని మీరు అనుకోక్కర్లేదు. శివుడికి ఆయనకు ఉన్నటువంటి స్థుతులంటిలో కూడా నిందాస్తుతి అనేది కూడా ఉంది. పరమేశ్వరుని, పరమేశ్వర నువ్వు గొప్పవాడివయ్యా అని దండం పెడితే ఎంత బాగా అనుగ్రహిస్తాడో, పరమేశ్వర నువ్వు పరమ చండాలుడివయ్యా అన్నవాడిని కూడా అంతకంటే ఎక్కువ అనుగ్రహిస్తాడు. అదే అసుతోషుడు అనేటటువంటి మాటకు అర్థం. అందుగురించే భక్త కన్నప్ప చేసినటువంటి పూజను అత్యంత భక్తి శ్రద్ధలతో స్వీకరించి, ఎక్కడైనా రాజుగారు సింహాసనం మీద కూర్చుంటారు, మిగిలిన వాళ్ళు కింద కూర్చోవాలి. కానీ అక్కడ శ్రీకాళహస్తి చూడండి అలా ఉండదు. కొండ మీద కన్నప్పని కూర్చోబెట్టి ఆయన పాదాల దగ్గర శివయ్య కింద ఉంటాడు శ్రీకాళహస్తిలో. అది భక్తుల పట్ల పరమేశ్వరుడికి ఉన్నటువంటి ఔదార్యం. కాబట్టి ఎవరైతే తనని స్మరించరో, భక్తి మార్గంలోకి రారో,
అటువంటి వాళ్ళని ఆయన అనుగ్రహించడం కోసం మహాప్రళయం రూపంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఏ విధంగా అయితే మహాప్రళయంలో ఒక నల్లపూసలు ఒక గిన్నెడు అక్కడ పెట్టి ఒక మైనప ముద్దను అందులో వేస్తే నల్లపూసలన్నీ కూడా అప్రయత్నంగా మైనప ముద్దను అతుక్కుపోతాయో, అదేవిధంగా తనల్ని నమ్మనటువంటి వాళ్ళందరినీ కూడా అనుగ్రహించడం కోసం తనంతట తానుగా తరలి వచ్చేటటువంటి వాడు మహాప్రళయ రూపంలో పరమేశ్వరుడు. అటువంటి పరమేశ్వరుడి పాదాలని పట్టుకోండి, మీకంతా జయమే, అందులో ఎటువంటి సందేహం లేదు. చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం. నమ్మాడు మార్కండేయుడు. మనం నమ్మడానికి ఏమైంది? చిన్న పిల్లాడు 8 ఏళ్ల పిల్లాడిని నమ్మాడే పరమేశ్వరుడు ఉన్నాడని. ఎంత వయసు వచ్చి మనం ఎందుకు నమ్మలేకపోతున్నాం? నమ్మండి, పరమేశ్వరుడి పాదాలని పట్టుకోండి. ఒకటే అన్నాడు మార్కండేయుడు, నాయన నిన్ను తీసుకుపోవడం యమకింకరులు వస్తున్నారా నాయన. తండ్రి ఎలాగా? నేను నిన్ను కాపాడుకోలేకపోతున్నా, నేను పరమేశ్వరుడు కోసం తపస్సు చేశాను. పరమేశ్వరుడు అడిగాడు, నాయన నీకు ఎటువంటి సంతానం కావాలి? 8 ఏళ్ళు బతికి భక్తిభావంతో ఉండేటటువంటి పుణ్యాత్ముడైనటువంటి కుమారుడు కావాలా? 60 ఏళ్ళు బతికి దుర్మార్గపు అయినటువంటి కుమారుడు కావాలా? అంటే మార్కండేయుడు తండ్రి అన్నాడు, పరమేశ్వర నాకు 8 సంవత్సరాల నా భక్తిభావంలో ఉండేవాడిని ప్రదర్శించబయ్యా, నాకు ప్రసాదించన్నాడు. శివుడు ఇచ్చేశాడు. మార్కండేయుడు ఉద్భవించాడు. 8 ఏళ్ళు వచ్చేటప్పటికి యమకింకరులు వచ్చేస్తున్నారు తీసుకెళ్ళడానికి. కానీ తల్లిదండ్రులు భయపడ్డారు, కానీ మార్కండేయుడు భయపడలేదు. ఆయనకు తెలుసు పరమేశ్వరుడు ఉన్నాడు. చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమః. ఎవడయ్యా నన్ను తీసుకెళ్లేది? నేను చంద్రశేఖరుణ్ణి పట్టుకున్నా, అదిగో పరమేశ్వరుడు మన ఎదురుకుండా ఉన్నాడు, ఆయన పాదాలను పట్టుకున్నా నేను. చంద్రశేఖరమాశ్రయే, ఆయన్ని ఆశ్రయించానయ్యా. మమ కిం కరిష్యతి వయ్యమః. యమధర్మరాజు, యమకింకర్లు కాదు, యమధర్మరాజు వచ్చినా కూడా నన్ను ఏం చేయలేడని శివుణ్ణి పట్టుకున్నాడు. యమకింకర్లు వెళ్ళిపోయి యమధర్మరాజుకి చెప్పారు, అయ్యా మేము తీసుకురాలేకపోతున్నాం ఆయన ప్రాణాలను. పరమేశ్వరుని పట్టుకున్నాడు. సరే నేనే వస్తున్నా పదండి. యమధర్మరాజు వచ్చాడు, చూసి పాశం తిప్పి మార్కండేయుడికి పాశం వేశాడు. మార్కండేయుడితో పాటుగా మార్కండేయుడు కావగలిగించినటువంటి శివలింగాన్ని కూడా పడింది పాశం. శివుడు ఊరుకుంటాడా? సరే నా మెల్లో వేసావు, సరే నేను ఊరుకుంటా, నా భక్తుని అవమానిస్తావా నువ్వు నన్ను పట్టుకున్నవాడిని? వస్తున్నా అని లేచి వచ్చి ఎడంకాలెత్తి యమధర్మరాజు మీద గుండెల మీద తంతే యమధర్మరాజు ప్రాణాలు విడిచిపెట్టాడు. కాలకాలుడు అటువంటి పరమేశ్వరుడు యొక్క పాదాలను పట్టుకోండి, మీకంతా కూడా జయం. వాగర్ధ వివ సంప్రక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగత్పితరులైనటువంటి పార్వతీ పరమేశ్వరుడు చూపించేటువంటి దారిలోని మనం పయనించడం మనందరికీ ఎంతో శ్రేయదాయకం, సర్వశుభ ఫలదాయకం. కాబట్టి అందరం చివరిసారిగా ఒకసారి ఆ పరమేశ్వరుడి, ఆ భోలాశంకరుడి, ఆ పరంధాముడి నామాన్ని ఒక్కసారి స్మరిద్దాం. అందరూ చేతులు జోడించి చెప్పండి, హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. ఆహా, ఈ యొక్క నామం చాలండి ఆ పరమేశ్వరుడు సాక్షాత్తు పరవశించిపోయి ఇక్కడ ప్రత్యక్షం అవ్వటానికి కదండి. ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి విజయవాడ ఆడపడుచులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులకి, స్పాన్సర్స్కి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి రెవెన్యూ శాఖ వారికి, పోలీస్ శాఖ వారికి, ఫైర్ సిబ్బంది వారికి అందరికీ కూడా ఈటీవీ ఆంధ్రప్రదేశ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, శనివారం నాడు ఏలూరులో ప్రసారమైనటువంటి మన కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని అందరూ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తారని ఆశిస్తూ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.